లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ నగేష్ కుమార్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్. శ్రీమతి లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనసభ మాజీ సభ్యురాలు. శ్రీమతి నేరెళ్ల శారద గారు, తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నేత. శ్రీ తాడూరు శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ నేత, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో కూడా కాస్త హడావుడి నడుస్తూ ఉంది. వాళ్ళని పర్మనెంట్ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు చేయలేమని చెబుతూ 50% జీతాలు పెంచుతామని చెబుతున్నారు. సమాన పనికి సమాన జీతం ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది, చట్టాలు చెప్తున్నాయి. అది ఒక ఆస్పెక్ట్ అయితే, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ టీఆర్ఎస్ కానీ ఆ విధంగా చేయగలుగుతున్నారా? తెలంగాణలో కొంతమేర చేసినట్టుగా చెప్తున్నారు. ఎంతవరకు అయింది ఏమిటనేది మాట్లాడదాం. అయితే ఏపీలో చేయకపోగా 50% వేతనాలు పెంచితే అది వరం అనేటువంటి ప్రచారం కూడా మొదలుపెట్టారు. అది వరమా, ఎన్నికల హామీ ఉల్లంఘన? ఈ రకంగా ఎన్నికల హామీలు ఇష్టం వచ్చినట్టు చేయటం, సీనియర్లుగా ఉన్నటువంటి 9 ఏళ్ళు సీనియర్గా ఉన్నటువంటి అప్పటికే 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వారికి కాంట్రాక్ట్ ఉద్యోగులు హామీ ఇచ్చినప్పుడు అది సాధ్యాలు తెలియదా? లేదా అప్పట్లో ఉన్న మంత్రులు ఇప్పుడు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఈ విషయాలు తెలియకుండానే అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారా? ఈ రకంగా ఎన్నికల మేనిఫెస్టోని ఉల్లంఘిస్తే ఏమవుతుంది? మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కేహార్ కూడా ఈ అంశాన్ని గట్టిగా ప్రస్తావించారు. దీనిపై ముందుగా నగేష్ కుమార్ గారు విశ్లేషిస్తారు. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది అది వర్తించాలి. ఎన్నికల హామీ కానీ కాంట్రాక్ట్ లేబర్ని పర్మనెంట్ చేయడం కానీ తర్వాత సంగతి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అది ముఖ్యం. ఇకైతే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో చూస్తే మీకు చాలా అన్యాయం జరుగుతున్నారు. కొంతమంది కొన్ని కారణాలు, మంచి కారణాలు కాదు, ఒక రిజర్వేషన్స్ వల్ల అవుతున్నది. దాని తర్వాత తెలంగాణ ఆంధ్ర వల్ల ఇంకా పూర్తిగా విభజన జరగలేదు. కొన్ని డిపార్ట్మెంట్స్లోని ఇంకా 2 పూర్తి స్థాయిలో జరగట్లేదు. సో తెలంగాణకి ప్రమోషన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పుడు ఆ జీతమే ఇచ్చి చేయాలి. కానీ జీతం పెంచేసేవాళ్ళు పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు, బాగా చెప్పారు, కరెక్ట్. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఇద్దరు సమానమైన పని. 15,000 20,000 ఇస్తారనుకుంటా సార్, మహా ఇస్తే ఎంత ఇస్తారు చూడండి. అది ఉద్యోగాన్ని బట్టి దాన్ని మళ్ళీ 8,000 కూడా ఉన్నాయి. వాళ్ళకి 4,000 పెంచి మీకు బ్రహ్మాండంగా వరవని ప్రచారం చేసుకుంటే అంటే ఎంత బాధగా ఉంటుంది. వ్యత్యాసం చూడండి ఎంత ఉందో వీళ్ళకి వాళ్ళకి. ఇప్పుడు 44% ఇక్కడను ఆంధ్రాలో 43% జీతాలు పెంచారు. సో వాళ్ళకి అది వర్తిస్తుంది, ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వర్తించదు. వాళ్ళ కడుపులో మంట ఎలాగుంటుంది, వాళ్ళ అవసరాలు ఎలా ఉంటాయి, ఇవంతా ఎన్నికల హామీ అనేది తర్వాత సంగతి. అది తప్పకుండా ఇచ్చేయాలి. బట్ వీళ్ళకి చేయకుండాను ఇది చేస్తే డెఫినెట్లీ అంటే ఎన్నికల హామీ కాకుండా అయితే అప్పుడు వాళ్ళకి బాధ్యత ఉండదు కదా, చేయదలుచుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు. కానీ ఎన్నికల హామీ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు 9 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు కదా అప్పటికే, అటువంటి వారికి కూడా ఇలాంటి హామీలు ఇచ్చినప్పుడు మీ దాంట్లో పూర్తిగా నేను ఏకీభవిస్తాను. ఎన్నికల హామీ చేసినందువల్ల బాధ్యత ఎక్కువ పెరుగుతుంది. కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది కదా. ఇద్దరు ఒకే పని చేస్తున్నప్పుడు వీళ్ళకి జీతం తక్కువ, సబ్స్టాన్షియలీ తక్కువ, వాళ్ళకేమో జీతం. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే సాక్షిలో ఏమైనా వచ్చిందంటే ఎన్నికల హామీకి ఉల్లంఘన అయితే 50% వేతనాలు పెంచారని ఇచ్చారు. తెలుగుదేశం అనండి లేదా ఇంకా కొన్ని పత్రికల్లో వాళ్ళకి మద్దతు ఇచ్చేదనండి, వాళ్ళు ఏమని పెట్టారు, ఇది కాంట్రాక్ట్ ఉద్యోగులకు వరం అని పెట్టారు. ఇది వరమా, వాళ్ళ పాలిటీ శాపమా అనేది నాకు ఒక చిన్న డౌట్. లేదు, ఇది డెఫినెట్లీ ఇది శాపమేనండి. అంటే దీంట్లో మిమ్మల్ని ఎప్పుడు పర్మనెంట్ చేయము, కనీసం ఈ రీసెంట్ ఫ్యూచర్లో మేము మిమ్మల్ని పర్మనెంట్ చేయమని. బట్ ఇక్కడ ఒక లార్జర్ ఇష్యూ ఏమిటంటే, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. మీరు మున్సిపల్ వర్కర్స్ని చూసుకోండి, లేకపోతే మీరు అంగన్వాడీ వర్కర్స్ని చూడండి, లేకపోతే ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్ని చూడండి, ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చూడండి. వాళ్ళ జీవితకాలం వాళ్ళు ఒక డిస్క్రిమినేషన్లో ఉండవలసి వస్తుంది. వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? పొలిటికల్ పార్టీస్ మీద బాధ్యత ఉంది దీని మీద. ఏంటంటే ఆ ప్రిన్సిపల్ని అప్లై చేయాలి, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అని. అంటే తీసుకునేటప్పుడేమో ఇష్టమైనట్టు తీసుకుంటారు, తీసుకుని తర్వాత ఏమో ఈ సమస్యలన్నీ పెడుతుంటారు, అదో సమస్య. సో అక్కడ ఇంకో బిగ్గర్ ఇష్యూ ఉందండి ఇది. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఉద్యోగాల హామీ ఇచ్చేస్తారు వీళ్ళు, దాని తర్వాత ఇంటికి ఉద్యోగం అంటారు, దాని తర్వాత డబ్బు ఉండదు. డబ్బు ఏమో పాపులిస్ట్ ప్రోగ్రామ్స్ ఖర్చు పెడతారు, ఇలాంటి వాటికి అంతా ఖర్చు ఉండదు. ఇప్పటికే జీతభత్యాలు బాగా పెరిగిపోయి మీరు మొదట ఇది ఆలోచించకుండా ఎన్నికల హామీలు ఓట్ల కోసం చేస్తారు. వీళ్ళకి ఉద్యోగాలకు వచ్చేసరికి మా దగ్గర డబ్బు లేదంటారు. సో మాట్లాడితే మన తిడతారు లక్ష్మీపార్వతి గారు.
ఇప్పుడు అసలు ఆయన ఇచ్చిన హామీల్లో ఏది నెరవేర్చారని దీన్ని ప్రత్యేకంగా మనం ప్రస్తావించుకోవాలి. దాదాపు 30,000 మంది వరం అని ప్రచారం చేస్తున్నారు కదా, నాకు డౌట్ వచ్చింది. అది వరం అవుతుందా, వాళ్ళ పాలిట ఇది పర్మనెంట్ గా ఇట్లా అయిపోతారా అని. దాదాపు 30,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈరోజు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక మాకు తెలిసి ఏంటంటే ఎన్జిఓ ఆయన అశోక్ ఉన్నారు కదా, ఆయన మళ్ళీ ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఎలక్షన్ మాకు తెలిసి ఈ కుట్రలు కుయుక్తులు అన్నీ కూడా లాస్ట్ ఎలక్షన్స్ ముందు కూడా నేను మారిపోయాను, ఉద్యోగుల పట్ల గతంలో నేను ఏదో తప్పు చేశాను, అందువల్ల ఇప్పుడు సరి చేసుకుంటానని ఒక మాట ఆయన చేత అనిపించి మీకు నెక్స్ట్ ఓట్లన్నీ కూడా ఎలక్షన్స్లో మేమే వేయిస్తామని చెప్పి ఉద్యోగులతో ఒప్పందం చేయించి ఒక దుర్మార్గమైనటువంటి ప్లాన్ ప్రకారంగా లాస్ట్ తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఒక ప్లాన్కి వస్తూ ఉన్నారు. అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా కొన్ని వేల మంది ఉన్నారండి పాపం. అట్లాంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణలో కూడా వెంటనే గవర్నమెంట్ రాగానే వీళ్ళు ఏమన్నారంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని మేము చెప్పిన ప్రకారం పర్మనెంట్ చేస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. అయితే ఓయూలో పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా చాలా పెద్ద గందరగోళం జరిగింది. మనకు గుర్తుంది, ఇప్పటికి కూడా పెద్ద గందరగోళం జరిగింది. ఆయన మరి ఎందుకో కొంచెం ఆయన తటస్థ వైఖరిలో ఉన్నారు. అసలు ఏపీలో ఎవరు అబ్జెక్షన్ చేసేవాళ్లే లేరు ఇక్కడ, అందుకని ఈయన కొంచెం ఆగారు. అక్కడ మాత్రం ఏ అబ్జెక్షన్ లేదు. ఎందుకండి అక్కడ అనంతపురం వెళ్ళినప్పుడు వాల్మీకిని ఎస్టీలకు చేరుస్తానని చెప్పి ఈయనే ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా కాపులను తీసుకెళ్ళి బీసీలని ఎస్సీలో ఇన్ని రకాలు ఏ ప్రాంతం పోతే ఆ ప్రాంతం వాళ్ళందరినీ కూడా ఈ కులాల తక్కువ దీంట్లో మారుస్తాం రిజర్వేషన్స్ క్రింద అని ఇన్ని రకాల హామీలు అన్ని మేనిఫెస్టోలోనే ఉన్నాయి. దాంట్లో భాగంగానే కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయం కూడా. అందువల్ల ఈరోజు ఒక్కటి వాళ్ళు పర్మనెంట్ కాకపోతే వాళ్ళకి వచ్చే అలవెన్సెస్ అన్ని కూడా నష్టపోతారు కదండి. చాలా ఆ తర్వాత వచ్చేటువంటి పెన్షన్ సౌకర్యం ఇవి కూడా పోతుంది కదా. అందువల్ల వీళ్ళు ఏదో పెంచుతామంటారు. పెంచామని హామీ ఇచ్చినటువంటి గతంలో ఈ ఉద్యోగులు ఎవరండి వీళ్ళు, నాకు అంగన్వాడీకి సంబంధించి ఇక్కడ పెద్ద గొడవ చేస్తే వాళ్ళకి పెంచుతాం 4,000 రూపాయలు పెంచుతామని చెప్పి ప్రామిస్ చేసి ఇంతవరకు లేదండి, అమలు కావట్లేదు అసలు. అది ఊరికి మాట మాత్రమే. అందువల్ల ఎందుకని ఇంతవరకు నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంటికి చెప్పినటువంటి పెద్ద మనిషి ఒక్కళ్ళకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈరోజు పాపం మళ్ళీ కాంట్రాక్ట్ ఉద్యోగంలో మోసం చేయటమే తప్ప ఇది మాత్రం న్యాయం కానే కాదు. వాళ్ళకు పర్మనెంట్ చేయాల్సిందే అనే డిమాండ్ మాత్రం రావాలని కృష్ణమూర్తి గారు వరంగల్ నుంచి. ఒక్క మాట విజయమ్మ గారికి ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు. కృష్ణమూర్తి గారు వరంగల్ నుంచి. కృష్ణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం. పెద్దలందరికీ శుభోదయం. నమస్కారం, చెప్పండి మీరేమంటారు ఇక్కడ. ముందుగా జయమ్మ గారికి శుభాకాంక్షలు. తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చేటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రామిస్లు ఏవైతే చేస్తున్నారో అవన్నీ ఫాల్స్ ప్రామిస్లే అన్ని. ఎందుకనంటే మీరు ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తే మొన్నటికి మొన్న సింగరేణి చూశారు, అయిపోయింది. ఓకే, పబ్లిక్ అందరినీ పాపం ఫూల్ చేయడమే కదండి. అట్లా అంటే సాధ్యాసాధ్యాలు తెలుసుకోకుండా చేస్తున్నారనా మీ ఉద్దేశం? ఒక్క నిమిషం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో ఒక ఇది ఉంది, లార్జెస్ట్ స్కీమ్ అని చెప్పేసి. ఓకే, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ గా టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ అని కానీ, మెకానికల్ వర్క్ షాప్స్ కానీ, ఇట్లాంటి వాటిలో మంచి అక్కడ ఉండేటువంటి హార్ట్ బెల్ట్ ఏరియా అది. ఇట్లాంటి వాటిలో ఆ క్రీమ్ 55+ లోకి వచ్చేటప్పటికి వాళ్ళు చేయలేని పరిస్థితి ఫిజికల్ ఫిట్నెస్ లో. అటువంటి వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళకి వాలంటరీ రిటైర్మెంట్ ఆప్షన్ స్కీమ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరన్నా వాళ్ళ పిల్లలకి ఇది చేసుకోవచ్చు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ అని. ఆ స్కీమ్ ఇచ్చినప్పుడు దాన్ని చూసుకుని వీళ్ళు ఏం చేసినారంటే ఫాల్స్ ప్రామిస్ గా వారసత్వం ఇది అనేసి చూసారా. దాని బదులు ఇప్పుడు సపోజ్ ఎవరైనా 50+ లో మీరు ఏం చేస్తారండి? మీరు ఏం చేస్తారు? సింగరేణి ఎంప్లాయీస్ మీద మీకు ఏమన్నా మేము చేసిన దాని మీద చట్ట ప్రకారం చేసిన దాన్ని హైకోర్టు కొట్టేస్తే, సుప్రీంకోర్టు కొట్టేస్తే కారుణ్య నియామకాల మీద చనిపోయిన తర్వాత సింగరేణి ఉద్యోగాలు ఏజ్ అయిపోయిన వాళ్ళది ఒకటి, అది వేరే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ ఓరియంటెడ్ దాన్ని ఎందుకు కొటేషన్ స్ట్రక్ డౌన్ చేసింది? ఇప్పుడు హైకోర్టు దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు ఆ రకంగా చేసింది? ఈరోజు సింగరేణి కార్మిక సంఘం ఎవరి వైపు ఉన్నది? ప్రభుత్వ లాయరు, సింగరేణి కార్మిక సంఘం లాయరు ఇద్దరు సుప్రీంకోర్టులో వాదనలు చూశారు.
ఏ రకమైన లాయర్లు పెట్టినా ఎంత బిజీ లాయర్ చేశారు ఏంటంటే సుప్రీంకోర్టు కొట్టేసిందా లేదా అనేది వారు ప్రస్తావిస్తారు. మనం చేసే ప్రయత్నం చేసినాం. కోర్టులు స్ట్రక్ డౌన్ చేస్తే మనం ఏం చేస్తాం? రైట్, ఓకే, అదే ముందు తెలియదా అనేది వారి ప్రశ్న. ఓకే, కృష్ణమూర్తి గారు కంప్లీట్ చేయండి. 12% రిజర్వేషన్ కృష్ణమూర్తి గారు చేసేదానికంటే ముందర ఎంతవరకు దానికి సింగరేణి కార్మికులు మొత్తంగా ప్రభుత్వం వైపు ఉన్నారే. సింగరేణియా మీరేమన్నా బొగ్గు కొనేవాళ్ళ, బొగ్గు తీసేవాళ్ళ? ఓకే, వాళ్ళని భయపెడితే శ్రీనివాస్ గారు సింగరేణిలో జరిగిన విషయం ఏ రకంగా అవగాహన? ఒక్క నిమిషం మీరు కంప్లీట్ చేయండి. వారి అభిప్రాయం వారిని చెప్పండి. మీరు భయపెట్టట్లేదు, ఒక్క నిమిషం అడుగుతున్న ఒక్క నిమిషం కృష్ణమూర్తి గారు కంప్లీట్ చేయండి. ఏ పౌరుడికైనా కానీ అధికారం ఉందండి ప్రశ్నించే అధికారం. ఇంజనీరు డాక్టర్ గురించి చెప్పలేరు, రోగాల గురించి. కృష్ణమూర్తి గారు కంప్లీట్ చేయండి. మాట్లాడే ముందు ఎవరో చెప్పొచ్చు, నన్ను మాట్లాడట్లేదు మీరు మధ్యలో మాట్లాడండి. ఎవరో చెప్తే అయిపోతుంది. మాట్లాడండి. చూడండి, ఇప్పుడు మిర్చి రైతులకి ఎరువులు సబ్సిడీ అని చెప్పేసి ఎవరైనా పొలిటీషియన్ డైరెక్ట్ చెప్పి ముసుగు తీసేసి మాట్లాడొచ్చు కదా. రైట్, ఓకే, కంప్లీట్ చేయండి. మీరు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు మళ్ళీ? మధ్యలో అడ్డం వస్తున్నారు. రైట్, కంప్లీట్ చేయండి. ఒక మాటలో కంప్లీట్ చేయండి, టైం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ క్రమబద్ధీకరణ కూడా దాని గురించి కూడా డెసిషన్ చేంజ్ చేశారు. దాంట్లో జిహెచ్ఎంసీ లో కొన్ని కోట్లు శాలరీస్ అకౌంట్ లో ఇదైంది, మిస్ మేనేజ్మెంట్ అయింది. ఓకే, కృష్ణమూర్తి గారు, సిఐటి గారు, ఏఐసిటి గారు, సింగరేణి కార్మిక సంఘంలో మీకు పడ్డట్టు వాత మాకు తెలుసు. కృష్ణమూర్తి గారు ముసుగు తొలగించుకొని మాట్లాడరాదు. యూ టెల్ మీ, మీరు కనీసం మాట్లాడే వాళ్ళు భయపెట్టడం కాదండి. మీ పొరపాట్లన్నింటినీ ఎత్తి చూపెడతా ఉంటాం, భయపెట్టిస్తే ఎలాగండి? మీరు సపోర్ట్ చేస్తామన్నట్టుగా టిఆర్ఎస్ ని తిట్టడం కాదు కదా, వాస్తవాలను మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎవరో చెప్పొచ్చు కదా. రమేష్ గారు ప్రకాశం జిల్లా నుంచి. రమేష్ గారు నమస్కారం. చెప్పండి, అక్కడ కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు పెంచితే సరిపోతుందా? ఉద్యోగాలు పర్మనెంట్ చేయడం కరెక్టా? ఎన్నికల హామీ నెరవేర్చకపోయినా పర్వాలేదా? ఓకే సార్, అక్కడ ఉన్న వారికి అందరికి నమస్తే సార్. మొదటిగా నమస్కారం, మాట్లాడండి సార్. గత ఎలక్షన్ ముందు దాన్ని హామీలు ఇచ్చారు, అదేవిధంగా అదే క్రమంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేస్తామని చెప్పారు. కానీ చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండలేదు సార్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు 50% పెంచుతున్నారని చెప్పేసి అన్నారు. అంతకుముందు మొన్న పిఆర్సీ 43% రెగ్యులర్ ఎంప్లాయీస్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఈ గురించి మాట్లాడలేదు. మంత్రివర్గ ఉపసంఘం వేసి 3 సంవత్సరాలు చేసి అట్లనే. ఇప్పుడు ఎంత వస్తుంది కాంట్రాక్ట్ ఎంప్లాయీకి? సపోజ్ ఒక క్లర్క్ పోస్ట్ లో ఉన్న వాళ్ళకి ఎంత వస్తుందండి సార్? ఎంత వస్తారు? 9,000 అలా వస్తుంది. అయ్యో, 40,000-50,000 మామూలుగా 25,000 పైన ఉంటుంది మామూలుగా. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అన్నారు. అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నది సార్. దాన్ని కూడా సక్రమంగా అమలు పరచట్లేదు. మరి అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మోడీ గారు కూడా మరి సమాన వేతనం పని సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పేసి మేము కొత్త ఉన్నాం సార్. వాళ్ళ మంత్రి గారు కూడా ఉన్నట్టున్నారు. మన కామినేని శ్రీనివాస్ గారు కూడా ఉపసంఘంలో మంత్రి సభ్యుడు, ఆయన కూడా సిఫారసు చేశాడు. మరి ఇంకా బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? మీకు చేస్తారా? అట్లా చేస్తారా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి కూడా కాంట్రాక్ట్ అట్లాగే ఉందంటారా? ఓకే, రైట్. కాంట్రాక్ట్ లెక్చరర్ ఒకరు రాజగోపాల్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు నమస్కారం, చెప్పండి మీ పరిస్థితి. సార్, అక్కడ ఉండే వాళ్ళందరికీ నమస్కారం. మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి అంటే సార్, నేను డాక్టరేట్ చదువుకొని 17 సంవత్సరాలుగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను సార్. ఓకే, 17 years గా మా శ్రమ దోచేశారు, మా రక్త మాంసాలు దోచేశారు. ఉన్నత చదువు చదివిన మేధావుల గొంతు కోసింది ప్రభుత్వం. పక్క రాష్ట్రంలో లేని న్యాయపరమైన చిక్కులు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయని ప్రశ్నిస్తున్నా నేను. ఓకే, నిన్నటికి నిన్న సార్, ఒక్క నిమిషం సార్, చెప్పండి. నిన్నటికి నిన్న హిమాచల్ ప్రదేశ్ లో 5 years నిండిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పంజాబ్ లో 3 నెలల క్రిందట కాంట్రాక్ట్ లెక్చరర్స్ ని పర్మనెంట్ చేయడం జరిగింది 3 months కిందట. అలాగే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లనే, నేను మిగతా వాటి గురించి మాట్లాడటం లేదు, రెగ్యులర్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ సుప్రీంకోర్టు పరిధిలోకి రావా అండి? ఈ రాష్ట్రం ఒకటే సుప్రీంకోర్టు పరిధిలో ఉందా? వీళ్ళు అసలు దీని సృష్టికర్తే చంద్రబాబు. కాంట్రాక్ట్ వ్యవస్థను సృష్టించి ఇక్కడ ఉండేటువంటి శ్రమని, మేధావితనాన్ని దోచి ఈ రోజు మమ్మల్ని అధోగతి పాలు చేశారు. 50% అంటున్నారు సార్. అసలు మా స్థానంలో పనిచేసే రెగ్యులర్ లెక్చరర్ 1.5 lakh తీసుకుంటారు. 20,000 తీసుకుంటున్నాం. ఎంత?
20 అది కూడా సార్ మీ ఛానల్ ద్వారా నాకు అవకాశం వచ్చింది, ఇది అందరికీ తెలియాలి. అది కూడా 8 నెలలు మాత్రమే, సంవత్సరంలో 8 నెలలు మాత్రమే. మిగతా 4 నెలలు సెలవు ఉండాలి. అయ్యో, మరి ఇంత దారుణమైన వ్యవస్థ ఇక్కడ ఉంటే మిగతా రాష్ట్రాల్లో న్యాయపరమైన చిక్కులు లేకుండా వాళ్ళు మానవత్వంతో పనిచేస్తున్నారు. అదేంటి వాళ్ళ ఒక పత్రిక మీకు వరమని రాసింది కదా, మీరు 2 పత్రికలు రాసింది కాదు రాజగోపాల్ రెడ్డి గారు. గవర్నమెంట్ రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఇది మీకు వరమని 2 పత్రికలో 3 పత్రికలో రాసి మీరు వరవంగా భావించట్లేదా? నవ్వు వస్తుంది సార్ పొద్దున్న నుంచి ఆ పత్రికలు చూస్తే. మీరు 26,000 మంది ఉన్నారన్నారు కదా, వాళ్ళ సంఖ్య 26,000 మందిని ఎంక్వైరీ చేయండి, అందరు బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. వరంగా ఫీల్ అవ్వట్లేదు అనమాట. వరంగా వాళ్ళు మాత్రమే ఫీల్ అవుతున్నారు, మాత్రమే ఇది మీరు పండుగ చేసుకోండి అన్నట్టుగా. కాబట్టి మీకు మద్దతు ఇవ్వకపోతే చెప్పారు, మరి అన్యాయంగా వరాలంటే అది మరి దారుణంగా ఉంది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంతా కూడా అప్సెట్ అయ్యారు. ఏదో ఉపసంఘం వేశారు, 3 సంవత్సరాలుగా మమ్మల్ని డ్రాగాన్ చేసి నిన్న ఉద్యోగం అనిపించి 50% అంటే బాధపడని కాంట్రాక్ట్ ఎంప్లాయీ లేడీ రాష్ట్రంలో. అది వరం కాదు, శాపం సార్ అది. రైట్, ఓకే, మీకు న్యాయం జరగాలని ఆకాంక్షిద్దాం. శారద గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఎలా ఉందంటే అధికారంలోకి రావడమే ముఖ్య ధ్యేయం అనే ఆలోచనతో ఏం చేస్తున్నారంటే ఒక్క ఎక్సర్సైజ్ అనేది చేయకుండా ఇష్టం వచ్చిన హామీలన్నీ ఇచ్చేస్తున్నారండి. దానివల్ల ఏమవుతుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మేము ఈ హామీని నెరవేర్చలేము అనేటువంటి మాటలు తీసుకొస్తున్నారు. అయితే ముందుగా ప్రశ్న, ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఒక పౌరుడిగా ప్రశ్నించాడు. అలా ప్రశ్నించే అధికారము ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి హామీని మీరు ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ఏమన్నా అంటే పసిగుడ్డు ప్రభుత్వం అంటున్నారు. పసిగుడ్డు ప్రభుత్వం ఎందుకు వచ్చింది మరి ప్రభుత్వంలోకి? మీరు పసిగుడ్డే అయినప్పుడు మీకు అధికారం చలాయించేటువంటి అవకాశం కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వంలోకి రావడానికి మీరు ఎప్పుడైతే పోటీ చేస్తున్నారో అప్పుడే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు అన్నింటి గురించి ఎక్సర్సైజ్ చేసి అప్పుడు మీరు దాని గురించి మాట్లాడాల్సినటువంటి, అంటే హామీ ఇవ్వవచ్చునా ఇవ్వకూడదా అనేటువంటి ఆలోచన ఉండి హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని హామీలన్నీ ఇచ్చి హామీలు ఏవి కూడా ఫుల్ఫిల్ చేయకుండా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ని కూడా తీసేసి ఎవరు కూడా అక్కడ టెంట్లు వేసుకొని కూర్చోకూడదు అనేటువంటి ఆలోచనతోని ఎంత అంటే క్రూరంగా నిరంకుశంగా అంటే నియంతృత్వ ధోరణితోని వీళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉన్నది అనేది మనం ఎన్నిసార్లు కేసీఆర్ గారు అడ్రస్ చేశాడు అక్కడ ఉపన్యాసం అడ్రస్ చేస్తూ ఈ మాట చెప్పారు ఏంటంటే ఇందిరా చౌక్ అనేది లేకుండా చేస్తాను అని. కానీ ఏ రకంగా అంటే హామీలన్నీ నెరవేర్చాక ఇక్కడ ఏం జరుగుతుంది, నిజంగానే ఆయన అన్న మాట మీద నిలబడ్డారు, ఇందిరా చౌక్ తీసేస్తాను, కానీ హామీలు నెరవేర్చలేను కాబట్టి మీరు ఇక్కడ కూర్చోవడానికి కూడా మీకు అధికారం లేదు అని ఈ రకంగా తన హామీని నెరవేర్చడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ లో కాంట్రాక్ట్ సమస్య ఉందండి. జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు అంటే ఆ జాబ్ లో వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళ పని అవసరము ప్రభుత్వానికి కాబట్టి ఆ జాబ్ చేస్తున్నారు కదా వాళ్ళు. కానీ ఆ ఉద్యోగం అయిపోయిన తర్వాత, ఉద్యోగ విరమణ తర్వాత భరోసా ఏంటి? ఇప్పుడు ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ లెక్చరర్ ఒక మాట చెప్పారు, 8 నెలలు పని చేస్తామండి, 4 నెలలు పస్తులే ఉండాల్సిన పరిస్థితి ఉందని. ఇందిరా చౌక్ దగ్గర కూడా మీరు కాంట్రాక్ట్ లెక్చరర్స్ లేడీస్ చాలా మంది వచ్చి ధర్నా చేసిన రోజు నన్ను కూడా ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. వాళ్ళు అన్నారు మేము ఈక్వల్ గా పని చేస్తున్నాము, ఆయన చెప్పినట్టుగా 1.5 lakh వాళ్ళకి ఇస్తుంటే 20,000 మాకు ఇస్తున్నారు, ఆ 20,000 కూడా 8 నెలలు ఇచ్చి మిగతా 4 నెలలు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి? ఆ రోజు ఎందుకు హామీ ఇచ్చారు మీరు? కాబట్టి ఒకటి ఏంటంటే ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టినవి చాలా వరకు ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టనివి కూడా మేము చేసి చూపెట్టడం జరిగింది. కాబట్టి ఏ పార్టీ అయినా కానీ మేనిఫెస్టోలో చేయకపోతే మటుకు నిజంగా వాళ్ళ మీద కేసు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉందండి. కేసులు పెట్టాలంటారు, బాగా మంచి ప్రపోజలే. ఒక్క నిమిషం అండి, రంగనాయకులు గారు రాష్ట్ర మున్సిపల్ వర్కర్ల సంఘం నాయకుడు వారు లైన్లో, ముందుగా బొప్పరాజు వెంకటేశ్వరులు గారు రెవెన్యూ సర్వీసుల సంఘం అధ్యక్షులు వారు లైన్లో ఉన్నారు. వెంకటేశ్వర గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఏం చెప్పండి, కాంట్రాక్ట్ ఉద్యోగులకి అన్యాయం జరిగినట్లా న్యాయం జరిగినట్లా? సార్ దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క కమిటీ కూర్చొని అనేక సమావేశాలు చేసి మొత్తానికి నిన్న 50% జీతాలు పెంచుతున్నట్టుగా చెప్పడం అనేది కొంత హర్షణీయమే. కాకపోతే దాదాపుగా 3 సంవత్సరాల నుంచి మేము కొత్త పిఆర్సీ జీతాలు పొందుతా ఉంటే
అనేక సంవత్సరాల నుంచి ఆగి ఈ రోజున పాపం వాళ్ళు అతి తక్కువ జీతంతో మొత్తానికి 50% రావటం అనేది సంతోషించాల్సిన విషయం కొంతమేరకి. అయితే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది అది సుప్రీంకోర్టు చెప్పిన నిర్ణయం కూడా సార్. అయితే ఈ రోజు పాపం వారికి ఆ పరిస్థితి ఈ రోజు కల్పించట్లేదు. ఈ రోజు రెగ్యులరైజేషన్ చేయటం కోసం ఇన్ని సంవత్సరాల నుంచి రాష్ట్రం అటువంటి కాంట్రాక్ట్ కంటిన్యూటీ ఉద్యోగులు ఎదురు చూశారే కానీ జీతం కోసమన్నా వాళ్ళు ఎక్కువ ఎదురు చూసింది రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు ఇస్తారని. ఇదే తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రతిదీ కూడా కంపారిజన్ మేము ఉద్యోగ సంఘాలను తెలంగాణ ఆంధ్ర పెట్టుకుంటామండి. ఎందుకంటే నిన్నటి వరకు కలిసి పనిచేయటం జరిగింది, ఒకే రాష్ట్రంగా ఉండటం జరిగింది. కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రంలో వారి ప్రభుత్వం చాలా స్పష్టంగా కోర్టు ఉత్తర్వులకు లోబడి, అదే ఇక్కడ కూడా కోర్టు ఉత్తర్వులకు లోబడి వాళ్ళు దాదాపు 18 శాఖల్లో ఈ రోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా వైద్యం విద్య శాఖల్లో ఉన్నారు ఎక్కువ, మొత్తం శాతం కూడా 80%. వారు కోర్టు ఉత్తర్వులకు లోబడి రేపు జడ్జిమెంట్ ఏదొచ్చినా రెగ్యులర్ చేస్తున్నామని ఇవ్వటం జరిగింది. 2 యాక్ట్ 94 ని అమెండ్మెంట్ చేసి కూడా ఇవ్వటం జరిగింది. కొంతవరకు బెటర్, అది చాలా బెటర్. ఈ రోజు వాళ్ళు ఏపీ ఎందుకు చేయట్లేదు, సంతోషపడుతున్నారు. ఏపీలో చంద్రబాబు గారు ఎందుకు చేయట్లేదు మేము కోరుతున్నాం సార్. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా, ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదురు చూసింది జీతభత్యాల కన్నా ముందు వాళ్ళ రెగ్యులేషన్ కోసం చూశారు పాపం. ఎందుకంటే వాళ్ళ జీతాలు మా జీతాలు కంపారిజన్ చేస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది పాపం. కానీ ఇద్దరం పక్కపక్కన ఒకే పని చేస్తుంటాం. ఎంత బాధలు, ఎంత ఆవేదన అండి ఈ రోజున. ఇది ఎక్కువ రోజులు, ఎందుకంటే ఇది ఇంకా భరించే పరిస్థితులు లేరు సార్ వాళ్ళు కూడా. కాబట్టి ఇక మేము ఏపీ జేఏసీ పక్షాన కూడా, అమరావతి జేఏసీ పక్షాన ఎటువంటి పరిస్థితులు జరుపుకో. నిన్న కామినేని శ్రీనివాస్ గారు కూడా ఈ విషయం మీకు మీ టీవీలో వస్తుందని తెలిసిన వెంటనే మేము కామినేని గారిని కూడా కలిసాం. కాదు, కొంతమంది ఏదైతే చట్టానికి లోబడి రిక్రూట్ అయ్యారో వాళ్ళని చేస్తాము, రెగ్యులర్ చేస్తాం తప్పనిసరిగా, అది రాంగ్ అది చెప్పని మాకు చెప్పడం జరిగింది. మేము వెంటనే కలిసాం. సార్, చట్టానికి లోబడి ఎవరైతే రిజర్వేషన్ కి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ని లోబడి నియామకమయ్యారో అంటే కమిటీ ఒకటి చెబుతుంది, ఆ తర్వాత ఆయన ఇంకోటి చెబుతాడా? రైట్, ఒక్క నిమిషం. రంగనాయకులు గారు, మున్సిపల్ వర్కర్ల సంఘం నాయకుడు. రంగనాయకులు గారు నమస్కారం అండి, మాట్లాడండి. రంగనాయకులు గారు. సార్, ఇవాళ మేము 50% జీతాలు పెంచాము, కొంతమంది పర్మనెంట్ చేస్తాం అనేటువంటి చెప్తా ఉన్నారు. అవును, పర్మనెంట్ చేస్తామని చెప్పలేదు సార్. ఇప్పటికే ఆర్టీసీలో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ లో కానీ వీళ్ళు 4,000, 5,000 వేతనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు తప్ప వాళ్ళందరికీ ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ కూడా కల్పించేటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళు ఏదో తాత్కాలికంగా దాటవేత వైఖరి చెప్పి మేము 50% పెంచాం అని చెప్పడానికి చెప్తా ఉన్నారు. కానీ ఇది ఆచరణలో సాధ్యం అవుతుందైతే మాత్రం మేము అనుకోవట్లేదు. ఇవాళ మున్సిపల్ కార్మికులు 16 రోజులు సమ్మె చేస్తే వాళ్ళను జైల్లో పెట్టించి నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళు 11,000 వేతనం పెంచడానికే అన్ని ఇబ్బందులు పడ్డారు. ఇవాళ సుప్రీంకోర్టు అక్టోబర్ 2016లో జడ్జిమెంట్ ఇచ్చింది. వాళ్ళ సమాన పని సమాన వేతనం ఇవ్వండి, ఒకే పని చేసేటువంటి కార్మికులకి వ్యత్యాసం ఉండకూడదని చెప్తే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోదు. ఇవాళ వీటన్నిటిని కూడా, ఈ కాంట్రాక్టులను కూడా అధికార పార్టీకి సంబంధించిన కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసమే ఇవాళ పెంచుకున్నా చేసే పరిస్థితి చేస్తున్నారు. వాళ్ళ కమిషన్ వస్తాయా కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి? ఓకే, రైట్. ఆంజనేయ రెడ్డి గారు, ఇది ఎన్నికల హామీని తుంగలో దొక్కడం అని నేను భావిస్తున్నానండి. ఖచ్చితంగా. ఎందువల్లంటే నేను ఈ సర్వశిక్ష అభియాన్కి సంబంధించి సిఆర్పీలను ఉంటారు, రిసోర్సెస్ పర్సన్, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్. వాళ్ళ విషయంలో నేను ఈ మధ్యకాలంలో నా దగ్గరకు వస్తుంటే రిప్రజెంట్ చేస్తున్నాను. ఇది నిజంగా కూడా ఈ వారు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం, ఇది రాజ్యాంగ స్పిరిట్ని మనం ఉల్లంఘించినట్లు అవుతుంది. అసలు ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కాన్సెప్టే అసలు అర్థం లేని కాన్సెప్ట్ అది. ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తారు, ఉద్యోగ భద్రత ఉండాలా. ఒక ఆయనకేమో ఉద్యోగ భద్రత ఉంటుంది, ఇంకొక ఆయనకి ఉద్యోగ భద్రత లేకుండా ఉండడు. ఇది ఎంతవరకు సమంజసం? కొన్ని చోట్ల చూస్తే రేపు భవిష్యత్తులో ఏమైనా ముఖ్యమంత్రుల్ని, మంత్రులు, ఎమ్మెల్యేలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కింద తీసుకుంటారేమో నాకైతే కాదు. ఇది అసలు ఈ కాన్సెప్టే మనం కామినేని శ్రీనివాస్ ఒక సబ్ కమిటీని వేశారు దీన్ని, ఈ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేసే విషయంలో స్టడీ చేసి. దాంట్లో గంటా శ్రీనివాసరావు గారు, కామినేని శ్రీనివాసరావు గారు వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా వాళ్ళకి కలిసి గంటా శ్రీనివాసరావు గారు నెల్లూరు వచ్చినప్పుడు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. సార్, చాలా అనేక సంవత్సరాలుగా 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ప్రభుత్వం వెంటనే అందరినీ చేయకపోయినా సీనియారిటీ
కూడా చేసి ఉండొచ్చు. ఒకటి. రెండోది నేను గమనిస్తుంటాను, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అధికారుల దగ్గర చాలా వినయంగా, ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉండదు. అధికారులు కూడా మిగతా పర్మనెంట్ ఎంప్లాయీస్ ట్రీట్ చేయనట్టు వీళ్ళు చేయరు, వీళ్ళు ఏదో వెట్టి చాకరీ చేస్తున్నట్టు వాళ్ళుగా ఉంటుంది. ఇంకా రెండు ప్రమాదమైన విషయం మీకు గుర్తు చేస్తున్నాను, ఏజెన్సీలు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించారు. కోట్ల రూపాయలు సంపాదించారు. నేను ఒక అతను చూశాను, నేనేమో పేరు చెప్పదలుచుకోలేదు. ఒక చిన్న బొంకులాగా ఒక రూమ్ పెట్టుకొని ఉంటాడు, అక్కడి నుంచి రాష్ట్రం అంతా ఆహారం నడుపుతుంటాడు. అతను ఎవరిని లెక్క చేయడు వాడు, చిత్తూరు జిల్లాలో ఎవరిని లెక్క చేయడు వాడు. ముఖ్యమంత్రి చెప్పినా వింటాడో ఏనాడో నాకైతే అర్థం కాదు, కానీ అసలు కేర్ చేయడు. కోట్ల రూపాయలు సంపాదించేస్తారు, మీకేమీ కనిపించదు. మళ్ళీ అవుట్ సోర్సింగ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే, నేను మొన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా అమరావతిలో గెలిచి ఈ విషయం మీద పోయా, సిఆర్పీలు అని చెప్తున్నారే, సర్వశిక్ష వాళ్ళ దేశపోయా. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు, మాకు అన్యాయం జరుగుతుందని చెప్తూ వాళ్ళు చెప్పిన తర్వాత నాకు కూడా ఆశ్చర్యం వచ్చింది. ఆ మొత్తం కంప్లీట్ ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళకి సిఆర్పీలకు 17,000 ఇవ్వాల్సి ఉంటే 8,000 ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయారు, మీకు అంత వస్తున్నప్పుడు ఏమిటంటే ఇదే సార్ జరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్ మాకు ఇవ్వడం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన చేస్తున్నారో మాకు అర్థం కావడం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశ్చర్యపోయారు. లేదు, నేను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాను, దీని మీద మాట్లాడతాను. వెంటనే ప్రభుత్వం వెంటనే ఇది మంచి పని కాదు, వెట్టి చాకరీ చేయడం లేదు. మీ పార్టీ కూడా కమిటీలో చెప్పుంటాడు, చెప్పడు కదా. ఇది అసలు ఈ కాన్సెప్ట్ నేను వ్యక్తిగతంగా నేను అగెన్స్ట్ తీసుకున్నాను. నాగేశ్వరరావు కడప నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు సార్ మీకు కడప కరెంట్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నాం సార్, 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్. మాకు వచ్చే 10,000 8,000 జీతం వస్తుంది సార్, అది కూడా కరెక్ట్ గా ఇవ్వడం లేదు సార్. టైం కూడా వరం ఇచ్చారంట కదా ఇప్పుడు, ఏమండి పనిచేస్తాం సార్, ఆపరేటర్ గా సార్. ఇదేంట్లో కాదు, ఇప్పుడు మీకు సగం జీతం పెంచి మీకు వరం ఇచ్చారని చెబుతున్నారు కదా ప్రభుత్వం వారు. అది కూడా మాకు మా సంస్థ విద్యుత్ సంస్థలో కార్పొరేటర్ సార్, మాకు అసలు అది పెంచినారో కూడా మాకు తెలియదు సార్. అసలు మాకు ఇస్తారా కూడా ఇవ్వరా కూడా తెలియదు సార్ మాకు. అది రైట్, ఓకే. చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు కూడా జీతం కూడా కాంట్రాక్టర్ దానికి మళ్ళీ కాంట్రాక్టర్ దగ్గర నుంచి మాకు జీతం ఇస్తారు సార్, డైరెక్ట్ గవర్నమెంట్ కూడా ఇస్తారు జీతం సార్. అదే కదా ఆంజనేయ రెడ్డి గారు చెప్పింది, వాళ్ళకి సార్ వాళ్ళు కూడా పలానా టైంకి ఇస్తారు కూడా చెప్పలేదు సార్. వాళ్ళు 10వ తేదీ ఇస్తారో, 5వ తేదీ ఇస్తారు సార్. గవర్నమెంట్ మాకు జీవో ఏమి ఇచ్చి సార్ 1వ తేదీ కల్లా జీతం వేయాలని చెప్తారు సార్. వీళ్ళు మాత్రం 3వ తేదీ, 5వ తేదీ, 10వ తేదీ వేస్తారు సార్. మాకు కూడా కుటుంబం ఉంది కదా సార్. కరెక్ట్, అందుకనే మీ తరఫునే ఈ చర్చ నడుపుతా ఉంది. ఎక్కడన్నా కాస్త ప్రభుత్వాలు వింటే, చెవులు వింటే ఉపయోగపడుతుంది. మీ బాధన ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో చర్చ నడుపుతుంది. పర్మనెంట్ ఎంప్లాయీస్ కంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎక్కువ పని చేస్తుంటారండి. అందరూ కూడా వాళ్ళకే పని చేయకపోతే వాళ్ళకి తెలంగాణలో పరిస్థితి మీద కానీ మొత్తం మీద వ్యవస్థ మీద కానీ మాట్లాడండి. కేసీఆర్ గారు దయచేసి ఇప్పుడు జరిగినటువంటి చర్చలో ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడడం నాకు చాలా బాధించింది. ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే మేము సైలెంట్గా ఎందుకున్నానంటే, మీ అబద్ధాలు కూడా ప్రజలకు చేరాలి, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ చేరాలి. మొన్న 8,000 మందిని మేము మాట్లాడి ఎలక్ట్రిసిటీ వర్కర్స్ని రెగ్యులరైజ్ చేయడానికి గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళ జీతాలు పెంచి చేస్తే పాలాభిషేకాలు జరిగినాయి కేసీఆర్ గారు. శారద గారు ఎక్కడ చూస్తున్నారో ఏంటో తెలియదు మరి. ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్తో ఫాల్స్ ప్రొపగాండా చేయడం, తెలంగాణ మీద ఇటువంటి స్లడ్స్ చేయడం కూడా మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు సర్చ్ చేసుకోండి. రెండోది, టూరిజం డిపార్ట్మెంట్లో 18 మందిని రెగ్యులరైజ్ చేసాం, యూత్ సర్వీసెస్లో 22 మందిని చేసాం. మీకు ఏం లెక్కలు తెలుసండి తెలంగాణ ప్రభుత్వం? ఒకసారి మీరు ఆర్టీఐ యాక్ట్ కింద తీసుకొని రేపు మళ్ళీ చర్చ పెడితే కేసీఆర్ గారి ముందు మాట్లాడదాం. ఇలాంటి అబద్ధాలు మళ్ళీ ఒకసారి మీరు వల్లించకూడదు. ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగాల మీద శారద గారు మీరు అబద్ధాలు చెప్పినా, ప్రభుత్వాన్ని విమర్శించినా నేను సైలెంట్ గా ఎందుకున్నట్టే, బట్టబయలు కావాలి ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తులలో. నేను ఏమంటున్నా అంటే, జమిలీగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చర్చ జరిగినప్పుడు కాలర్ కూడా మాట్లాడినారు ఒకరు, తెలంగాణలో మెరుగుగా ఉంది, పరిస్థితి స్టార్ట్ అయింది, మొత్తం మేము గుండుగుత్తగా 18,000 మందిని రెగ్యులరైజ్ చేసినాం అంటలేము. నిజంగా కూడా ఈ వ్యవస్థ లక్ష్మీపతి గారికి తెలుసు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎక్కడ అవుట్ సోర్సింగ్ అనేది, కాంట్రాక్ట్ ఉద్యోగం అనేది వ్యవస్థని అసలు పురుడు పోసింది వారు. ఆ వ్యవస్థ ఎక్కడ? తెలంగాణలో.
అక్కడ రిక్వైర్మెంట్ ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనే నినాదమే లేదు. ఆ రోజులో సెక్రటరియట్లో అన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకండి అవుట్ సోర్సింగ్లో తెచ్చి పెట్టుకోవచ్చు కదా, ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ పర్మనెంట్ ఉద్యోగం కావాలని చెప్పి కూడా నినాదాలు జరిగినాయి. ఆ రోజుల్లో ఉద్యమాలు జరిగినాయి. శారదా గారు నేనేమంటున్నానంటే టీవీ మాధ్యమాలలో మనం విశ్లేషకులుగా సమగ్రమైన టీవీ క్లిప్పింగ్స్ పెడతాను. తెలంగాణ గవర్నమెంట్ June 2న ఏ రకమైన చర్చలు చేసాం, January 2న ఏ రకమైన చర్చలు చేసాం, శర్మ గారు ఎప్పుడు కూర్చొని మా చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడినారు, లేదా మొన్నటి మాట్లాడినటువంటి చీఫ్ సెక్రటరీ ఏ రకంగా మాట్లాడినారు, December 1 నాడు ఏం నిర్ణయాలు జరిగినాయి చూస్తారా మీరు? చేస్తారు కాంగ్రెస్ పార్టీ వినిపించమంటారా చెప్పండి. ఈ రకంగా నేను ఏమంటున్నానంటే వారు సీనియర్ జర్నలిస్ట్, మంచి ఛానల్, తెలంగాణ ప్రభుత్వం మీద అబద్ధాలు. ఇప్పుడు జమ్లీగా చంద్రబాబు నాయుడు గారు అసలు 0 అంగన్వాడీ పెంచారా వాళ్ళు, ఇక్కడ పెంచినాం, మరి దాన్ని అప్రిషియేట్ ఎందుకు చేయరండి? అక్కడ పెంచినారా, ముఖ్యమంత్రి పదవి దిగిపోయారు. నేనేమంటున్నా, ఆంధ్ర పిసిసిలో ఉన్నారా, తెలంగాణ పిసిసిలో ఉన్నారా, ఏ రకంగా తెలియకుండా సమాధానం చెప్పాలండి. బీజేపీ పార్టీకి ఒక రిక్వెస్ట్ పెడతా ఉన్నాను. ఈ రోజు సరే HCL వదిలేయండి, అది మూతపడేసారు, మీరు డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీలు పోతా ఉన్నారు. ECIL లో ఈ రోజు కూడా హైకోర్టులో నేను కాంట్రాక్ట్ కార్మికుల తరపున వారి అడ్వైజర్ గా ఉండి హైకోర్టులో కేసేసిన వాడినండి. సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలో సేమ్ ఆర్టిసాన్ కేసర్ గారు మీ దృష్టికి తీసుకొస్తున్న ఇంతకుముందు వారు విశ్లేషించారు నగేష్ గారు. ఈ రోజు ఒక స్కిల్ ఏదైతే ఉందో ECIL లో రెగ్యులర్ ఎంప్లాయీ ఏదైతే పనిచేస్తాడో కాంట్రాక్ట్ కార్మికుడు కూడా అదే ఎడ్యుకేషన్తో, అదే వయస్సుతో, అదే నైపుణ్యతో, అదే ట్రేడ్ మీద వర్క్ చేస్తే రెగ్యులరైజ్ చేయమంటే హైకోర్టులో తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ECIL లో నోటిఫికేషన్ ఇస్తారు, వీళ్ళు మాత్రం వద్దు జనరల్ పోస్టింగ్స్ లో రమ్మంటారు. అది ఏ రకంగా న్యాయం? ఇది మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా మనం చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో రాష్ట్ర ప్రభుత్వంలో మనం దొరికింది కదా ఛాన్స్, నిందిద్దామంటే. నగేష్ గారు మరో కాంట్రాక్ట్ లెక్చరర్ నగేష్ గారు తాడేపల్లి గురించి లైన్ లో ఉన్నారు. నగేష్ గారు నమస్కారం, చెప్పండి మీ అభిప్రాయం. నమస్తే సార్, నేను తాడేపల్లిగూడెం ఏరియానండి. నేను కాంట్రాక్ట్ లెక్చరర్ సార్. 2002వ సంవత్సరం నుంచి కూడా కాంట్రాక్ట్ లెక్చర్ గా పనిచేస్తున్నాను సార్. ఇప్పుడు వరకు ఇప్పుడే ఆల్రెడీ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసాను సార్. జీతాలు రెగ్యులర్ చేస్తామని అనే నినాదంతో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. మా కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఫ్యామిలీస్ అందరూ కూడా తెలుగుదేశానికి వేసారు సార్. ఓటు ఎక్కువ మంది నెగ్గించడానికి ఏదో చేస్తారని, కానీ అంత అన్యాయం చేసింది. నేను కూడా తెలుగుదేశం కార్యకర్తనండి. అయితే ఈ తెలుగుదేశం కార్యకర్త సబ్ కమిటీ అని ఏదో టిఫిన్లు అవి చేసేసి కానిచ్చేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఏమీ చేయట్లేదు సార్. కాలక్షేపం చేస్తారు ఈ మంత్రులు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఒక రకంగా అయినా ఇది ఇంతమంది దృష్టికి తీసుకెళ్లినా సరే ఈ తెలుగుదేశం పార్టీ పట్టించుకోవట్లేదు. మా పార్టీ కేసీఆర్ అనేవాడు అక్కడ మగాడు సార్, అందరూ పాలాభిషేకం చేస్తున్నారు. అందువల్ల చంద్రబాబు గారి దృష్టి కూడా పోటీ పెడితే మన సమస్య విజయవాడలో టీఆర్ఎస్ పోటీ చేస్తే గెలుస్తుంది. విజయవాడలో ఇప్పుడు ఎలా ఉందంటే టిఆర్ఎస్ వాళ్ళకు ప్లీనరీలు కానివ్వండి, ప్రగతి భవన్ పిలుచుకొని బాగా దబాయించి మాట్లాడి అవతల వాడిని బెదిరించి మీరు డామినేట్ చేసే రకంగా మాట్లాడండి. ప్రజలకు తెలుసు వాస్తవాలు అనేటివి, అబద్ధాలు వాస్తవాలు అనేది తర్వాత విషయం. ప్రజలకు తెలుసండి ఎవరు ఏం చేశారు, ఎవరు ఏం చేయలేదు అనేది ప్రజలకు తెలుసు. నిజంగా మీకు అదే భయం లేకపోతే ఇందిరా చౌక్ ని వాళ్ళు ఎందుకు తీసేశారు? ఇందిరా చౌక్ దగ్గర అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎంత మంది వచ్చి ఇప్పుడు కూడా వస్తున్నారు. అవునండి, అంటే వారు ఏమన్నారు, కొన్ని చోట్ల మొదలు పెట్టారు. అక్కడ ఏపీలో అంటే ఒకటండి, ఒక చిన్న బిస్కెట్ లాగా పడేసి మేము చేసాము అని చెప్పడం కరెక్ట్ కాదండి, అది సబబు కాదు. మీరు చేశారంటే 100% మీరు చేయగలిగినప్పుడు మీరు చేసాము అనేటువంటి మాట. మీరు నిజంగానే ఒక మాట నిజంగానే మీరు చేశారు అంటే వారసత్వ ఉద్యోగాలప్పుడు కూడా మరి పాలాభిషేకం చేశారు.
చేశారండి, కవిత గారికి చేశారు, కేసీఆర్ గారికి చేశారు, మరి ఎందుకు చుక్కెదురైంది మీకు? దాని గురించి మాట్లాడాను, అంతేగాని శారద గారికి మాట్లాడుతున్నారు అనేటువంటి మాట బెదిరించినట్టుగా ఉంది. తెలియకుండా ఎవరు మాట్లాడరండి. ఇవాళ ఇక్కడ డిస్కషన్ కి మనం ఎవరన్నా వస్తున్నామంటే ప్రజల తరఫున ఒక బాధ్యత తీసుకొని ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళ వాయిస్ ని వినిపించలేరు కాబట్టి మేము వారి ప్రతినిధులుగా వస్తున్నాం. వాస్తవమా కాదా? మీరు పాలాభిషేకాలు చేయించుకున్నారు, కొంతనే చేసిన వాడిని ఆంధ్రప్రదేశ్ కంటే కొద్దిగా బెటర్. తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఏ ఒక్కరిని లైన్ లో తీసుకున్నారు? రెండోది నేను టూరిజం చెప్పిన శారద గారిని ఒక ప్రశ్న, అందుకనే శారద గారిని ఒక ప్రశ్న కొద్దిగా బెటర్. వారు అడిగిన మిగతా విషయాలు అక్కడ మీరు పాలాభిషేకం చేయాలంటే పాలాభిషేకం చేయాలి, సుప్రీంకోర్టు కొట్టేసి పాలాభిషేకం కరెక్టా, సుప్రీంకోర్టు కరెక్టా? ఒక్క నిమిషం శారద గారు, నేను ఒకటే అడుగుతున్నా. తెలుగుదేశం ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వచ్చిన మాట వాస్తవం, ఓకే. ఈ రోజు మొన్న కూడా మన ఏది సింహాచలం దగ్గర కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి దళితులను కూడా తొలగించింది తెలుగుదేశం ప్రభుత్వం. లోకేష్ గారి యొక్క బంధువుకి ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులను పెట్టుకున్నారు. అక్కడ నిజం, ఆ దళితులను తీసేశారు. నేను ఆ జీవో కూడా ఇస్తాను సింహాచలం దగ్గర. అయితే రెండో విషయం, ఇలాంటి సంఘటనలు మీరు మాట్లాడండి, అటువంటి వెలికి తీయండి. అక్కడి ప్రభుత్వానికి మమ్మల్ని కాడగట్టి ఒకటి ఇంకో క్వశ్చన్ రాజకీయ పార్టీలో నగేష్ గారు కేసీఆర్ ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, నేను వారి ముందు ఒక ప్రశ్న అడుగుతా. మీరు 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో పాలాభిషేకం చేయించుకున్న తర్వాత సుప్రీంకోర్టు కోర్టులు అవన్నీ ఉంటాయి. శారద గారు, నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు నియమించిన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల జీతాలు 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పరిపాలించింది, మీరు ఎందుకు ఒక్కరోజు కూడా పెంచలేదమ్మా? 10 ఏళ్లలో ఈ రోజు 2.5 ఏళ్ల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంత ముందేమో పసిగుడ్డ అంటున్నారు. అంటే నువ్వు ఆచరించవు గానీ నువ్వు వేరే వాళ్ళని ఆచరించమని అంటున్నాను. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. రామకృష్ణ గారు మాట్లాడారు, మీ టీవీ వింటూ మాట్లాడకూడదు. నమస్తే సార్ అందరికి. నమస్కారం, మాట్లాడండి. హలో సార్, చెప్పండి. ఈ డిస్కషన్ అంతా మీరు చెప్పిందంతా ఓకే సార్, బాగానే చెప్తున్నారు. కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడేది దానికంటే 3000 మంది కట్ అయినట్టుంది సార్. ఒక్కటి కేసీఆర్, నేను ఇప్పుడు సిపిఎం నాయకుడు, పెద్ద నాయకుడు ఆశన్న, సిఐటి నాయకుడు, వారిని కూడా అడిగిన, అన్న ఎంతమందిని పర్మనెంట్ చేశారంటే వారు యాక్సెప్ట్ చేసింది 3000 మంది. చూడండి మీరు అసలు పేరుతో సహా చెప్తా. కరెక్టే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తో తెలంగాణ ప్రభుత్వం చెందిన వారు ఏ రకమైన బుర్దైనా చదువుతాము అని అంటే ఇది టాలరేట్ చేయమని మేము చేసిన ఒక ప్రయత్నం చేసినాం. తేలేదు కదా కానండి, ఎవరికి చూసిన అబద్ధాలు గారికి కేసీఆర్ కంప్లీట్ చేయండి, బ్రేక్ కంప్లీట్ చేశారా? మీరు చెప్పండి. ఇంకేమన్నా ఎలా ఉందంటే అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి వాళ్ళని, కాంట్రాక్ట్ జాబ్స్ లలో ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని మేము రెగ్యులరైజ్ చేస్తాము అనేటువంటి హామీని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తాను. నేను మీకు సమాధానం చెప్తాను సమాధానం మీకు అని మీరు ఎన్నికల హామీ ఇచ్చారు. మనం తెలంగాణ అనేది ఎందుకు కోరుకున్నాము? ముందుగా ఉద్యోగస్తుల నుండే మొదలైంది. అయినప్పుడు వాళ్ళకే న్యాయం జరగకపోయినప్పుడు అసలు ఇంకెవరికి న్యాయం చేస్తారు? నిన్నటికి నిన్న కూడా మీరు ఉద్యోగస్తులందరూ మాట్లాడిన విషయాలు మీరు పేపర్లలో ఇవాళ చూసినటువంటి విషయం మీ అందరికి తెలిసిందే. మేము అనేది ఏంటంటే ఏదో 1% 10% చేసి 100% మేము చేసామనేటువంటి క్రెడిట్ ని తీసుకోవడం సబబు కాదు. అది ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అవుట్ సోర్సింగ్ కొన్నిసార్లు, ఒక్క నిమిషం అండి, అవుట్ సోర్సింగ్ అనేది కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇప్పుడు 104 గానీ 108 గానీ ఉపాధి హామీ కానివ్వండి,
కాంగ్రెస్ హయాంలో మొదలు పెట్టినప్పుడు అది కొత్త పథకం కాబట్టి డైరెక్ట్ గా మనము రిక్రూట్మెంట్ చేయలేం కాబట్టి అవుట్ సోర్సింగ్ లో చాలా మంది యువతకు అప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేద్దామనే ఆలోచనతోనే వాళ్ళని తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతిదీ మనము దాన్ని మాట్లాడండి. మీరు మాట్లాడితే ఆ రోజు సారా ఉద్యమము వ్యతిరేక ఉద్యమం అన్నగారి తరఫున చేశాము. ఒకటి ఎందుకు చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నా మీరు తాగొద్దు అని నేను చెప్పాలంటే నేను తాగకుండా ఆచరించి నువ్వు చెప్పాలి. కానీ వీరు ఏ రకమైన అనుభవం చెప్పాలని నేను కూడా లెక్చరర్ గా చేశాను. మేము కూడా అది టెంపరీ లెక్చరర్ పోస్ట్ మాకప్పుడు. దాన్ని పర్మనెంట్ చేయమని మా కాలేజ్ రఘురామయ్య కాలేజ్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ నేను చేయటం కోసం మా లెక్చరర్లు అందరం కూడా వచ్చి ఆ రోజు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు గవర్నమెంట్లో 96 సారీ 89లో ఏమో వచ్చాము. వచ్చి కలిస్తే ఆయన 6 లక్షలు డిమాండ్ చేశారు మమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు నేనన్న మాట కాదు, ఎన్టీఆర్ గారి ప్రసంగంలో మీరు చూడండి. మా ఇట్లా ఒక కాలేజీ లెక్చరర్లు వచ్చి కలిస్తే 6 లక్షలు డిమాండ్ చేశారని నాకు తర్వాత తెలిసి నేను చాలా బాధపడ్డానని ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట. మీరు వినండి, నేను ప్రత్యక్షం అరే ఎంత అన్యాయంగా మాట్లాడతారు. మంత్రి కాదు ఆయన, ముఖ్యమంత్రి మీద మీరు ఈ రోజు ముఖ్యమంత్రి అంటే నేను అబద్ధం చెప్పినట్టు మీరు స్వయంగా కాదు మీ స్థాయికి తగ్గ అట్లా కాదు అనుభవం అండి. నాకు తెలుసు, నేను సెక్రటరీలో నగేష్ గారికి కూడా తెలుసు, నాకు తెలుసు చంద్రబాబు గారు తీసుకున్నారా లేదా అన్న దాంతో నేను చెప్పను. కానీ బట్ ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేయడానికో లేదా ఇంకో సందర్భంలో ప్రమోషన్ రావడానికో అందరూ కలిసి తీసుకెళ్లి సంబంధిత ఎవరు కీలకమైన వ్యక్తి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అనే ఆనవాయితీ అనండి, అట్లాంటి అలవాట్లు అయితే ఉన్నాయి. అయితే చంద్రబాబు గారికి తీసుకున్నారా లేదా, వారు అడిగారా లేదా అనేది నాకు సంబంధం లేదు. వారు చెప్తున్నారు అసలేం మీ కాంట్రాక్ట్ మొత్తం కూడా 15 మంది లెక్చర్లు అండి 6 లక్షలు ఇవ్వమని చెప్పాను అన్నారు. మాకు అప్పుడు 1500 మా జీతం అండి. కాలేజీ ఇచ్చింది మొత్తం ఎంత ఎక్స్ట్రా క్లాసులు కూడా తీసుకొని కష్టపడి పనిచేసేవాళ్ళు. ఇదే మాట ఒక్క మాట. ఆ తర్వాత మేము ఇది ఎన్టీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తే ఆయన ఎంత బాధపడిపోయారో ఆయన మాటల్లో మీకు కావాలని నేను రేపు ఇప్పుడు పంపిస్తాను వినిపిస్తానండి. ఈ విధంగా 6 లక్షలు అడిగారని ఆయనే బాధపడ్డారు. అందువల్ల ఏంటంటే ఈ కాంట్రాక్ట్ ఒకటే మాట సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, నథింగ్ ఈజ్ బెటర్ దాన్ నాన్ సెన్స్ అండి. అది పరిస్థితి ఈ రోజు. ఏమండి మన స్థాయి కాదు, లాభాలు కావాలి. చట్టంలో ఒక లాభం ఉంది ఇక్కడ. చట్టంలో ఏమిటంటే శ్రీనివాస్ గారు చెప్పాలి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ పర్సన్ బి కంటిన్యూడ్ కాంట్రాక్ట్. అది ఇప్పుడు మన నాకు ప్రైవేట్ సెక్టర్ తెలిసిన 89 రోజులు దాటి 90 రోజుకి వస్తే ఆయన పర్మనెంట్ చేయాలి, తీసేస్తారు. లైవ్ షోకి తిరిగి స్వాగతం. నరసింహమూర్తి గారు బొబ్బిల్ నుంచి లైన్ లో ఉన్నారు. నరసింహమూర్తి గారు నమస్కారం అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అన్నది తెలుగుదేశం కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచే వచ్చింది. అక్కడ కేసీఆర్ గారు నిజంగా మంచిగా చేశారు. కేసీఆర్ గారు తెలంగాణ గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత ఒక్క అవుట్ సోర్సింగ్ కానీ ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగం కానీ వేయలేదు. వాళ్ళు చేసిన ఉద్యోగాలను ఇప్పుడు ఏదో పాపం మంచి మనసుతో అతను ఇంకా పర్మనెంట్ చేస్తున్నాడు.
అసలు ఆ రోజుల్లోనైతే 70లు 76లు 77లో చిన్న మీనియల్స్ ని కంటింజెన్సీస్ ని కూడా ఉద్యోగాల్లో వేసినప్పుడు ఎప్పుడు తీయడం అన్నది జరగలేదు. ఏదో ఒక స్టేజ్ లో ఏదో జీవోలు ఇచ్చి వాళ్ళు పర్మనెంట్ గా చేసేవాళ్ళు. ఓకే, ఇంకే సంవత్సరాలు ఉంచేవాళ్ళు కాదు. చిన్న వాచ్మెన్ ఉద్యోగం వేసినా సరే 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక్క నిమిషం నరసింహమూర్తి గారు ఒక్క నిమిషం నరసింహమూర్తి గారు మంచి చేయాలి రైట్, మీరు వినాలా నరసింహమూర్తి గారు? ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం చంద్రబాబు గారు మీకు పర్మనెంట్ చేస్తా అన్నారు. ఇప్పుడు 50% జీతం పెంచుతున్నాం, సరిపెట్టుకోండి, బ్రహ్మాండం, పర్మనెంట్ చేయాలి. వరం అంటున్నారే, ఈ 50% జీతం పెంచితేనే వరం అంటున్నారు. వరమా కాదా? అది కాదు సార్, పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేస్తేనే వరం. రైట్, ఓకే, రైట్, రైట్, ఓకే, రైట్, ఓకే, ఓకే, ధన్యవాదాలు. ఇక బీజేపీ ఎత్తుగడల మీదకి వెళదాం. బీజేపీ వివిధ రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణలో కానీ తమిళనాడులో తాజాగా శశికళ వ్యవహారంలో బీజేపీ చాలా చురుగ్గా వ్యవహరిస్తోందని వాళ్ళ కథనాలు వచ్చాయి. ఏంటి మొత్తం కథంతా బీజేపీ మోడీ గారు షా బీజేపీ నడుపుతోంది అంటున్నారు. అంటే దీనికి ఒక డైరెక్ట్ గా ఆధారాలు పెట్టమంటే పెట్టలేము. బట్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే సర్కమ్స్టాన్స్ ఎట్లా, ఫస్ట్ థింగ్ ఏంటంటే బీజేపీ నెక్స్ట్ పాలసీ అంటే ఈశాన్య రాష్ట్రాలు అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు సౌత్ అనేది ఆల్రెడీ కేరళలో చాలా తీవ్రంగా పోటీ ఇస్తున్నారు. ఎల్డీఎఫ్కి అక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు అటాక్ చేస్తున్నారు. దాంతో నెక్స్ట్ కర్ణాటక, నెక్స్ట్ తమిళనాడులో అసలు ఫుట్ హోల్డ్ లేదు. అయితే లాస్ట్ 3 months నుంచి మీరు సర్కమ్స్టాన్సెస్ చూస్తే జయలలిత చనిపోయిన తర్వాత ఏదైతే వెంకయ్యనాయుడు గారు అక్కడ దగ్గరుండి ప్రభుత్వాన్ని ఇన్స్టాల్ చేయించారు, దాని తర్వాత ఎప్పుడైతే ఓ పన్నీర్సెల్వం ఆయన దిగిపోయిన తర్వాత ఓ పన్నీర్సెల్వంకి ఎలా ఏది సపోర్ట్ చేసినట్టుగా కనిపిస్తున్నారు. ప్లస్ ఇప్పుడు ఈ ఆయన మినిస్టర్ హెల్త్ మినిస్టర్ అనుకుంటా, హెల్త్ మినిస్టర్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేసేసి బోర్డు డబ్బులు బయట పెట్టారు. దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సెటిల్ అయిపోతాయని చాలా మటుకు ఇప్పుడు సెటిల్ అయిపోయింది. ఇప్పుడు అంటే మనం ఇక్కడి నుంచి కూర్చొని మాట్లాడలేం. ఢిల్లీ నుంచి కథనాలు ఏమేమి వస్తున్నాయంటే ఢిల్లీలో ఇప్పుడు ఏదైతే ఒక్క నిమిషం జస్ట్ లాస్ట్ వర్డ్. ఇప్పుడు అక్కడ ఏమిటంటే బీజేపీకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం కావాలి, దట్ ఈస్ మైనస్ శశికళ అండ్ దినకరన్. సో అది ఆ దారిలోనే పోతున్నది. భారతదేశం అంతా సార్వభౌమాధికారం క్రింద తీసుకురావాలనేది బీజేపీ సార్వభౌమాధికారం క్రింద తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోంది. దానిలో భాగంగానే మనం స్పష్టంగా తమిళనాడు రాజకీయాలు మొన్న ఒక్కటే ఎగ్జాంపుల్, ఎక్కువ చెప్పుకోకర్లేదు. ఎలక్షన్స్లో డబ్బు పంచారని చెప్పి దినకరన్ మీద చేశారు. వీళ్ళు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో అమిత్ షా గారు ఎంత డబ్బు పంచారండి. నోట్ల రద్దు విషయమా, అదే నోట్ల రద్దు తర్వాత మొత్తం అన్ని పార్టీలకేమో మన్ను కొట్టేసి వీళ్ళు మాత్రం నోట్లో మన్ను కొట్టేసి పోనీ దొరికిన చంద్రబాబు తెలుగుదేశం ఎలక్షన్స్ లో ఎన్నిసార్లు దొరికారండి? ఎందుకు ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు తీసుకోలేదు? ఎన్నిసార్లు వీళ్ళు మాత్రమేమో ఇష్టం వచ్చినట్టు పంపిణీ చేస్తారా? కమిషన్ కే బ్రైబ్ ఇయ్య చూపినందుకు ఇదో పెద్ద నేరంగా ఎంత స్పష్టంగా డిస్కషన్ మొదలు పెట్టినప్పుడు కూడా నేను ఒక మాట అన్నాను, నైతిక విలువలు అనేది పక్కకు పెట్టి అధికారం చేజిక్కించుకోవడమే ముఖ్య ఉద్దేశంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మనం చూసాం, 2 రాష్ట్రాలలో వాళ్ళకు మెజారిటీ లేకపోయినా కానీ ప్రభుత్వాన్ని వాళ్ళు అంటే ఆ రకంగా వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు తమిళనాడులో అదే పరిస్థితి, నైతికత అనేది లేదు, అధికారం చేజిక్కించుకోవడమే చెప్తున్నారు. తమిళనాడు విషయంలో బీజేపీ జోక్యం చేసుకుంటుంది. వారి దగ్గర నా దగ్గర సాక్ష్యం లేదు. అయినా శశికళ వెంటనే కేసు వస్తుంది, వెంటనే అరెస్ట్ చేస్తారు. చేసుకోలేదా నాకు తెలియదు. ఏమిటి తప్పేమిటి? కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈసీకి బ్రైబ్ ఇవ్వడానికి పోయి దొరికిపోయాడు. సంక్షోభం లేకుండా ఒక దినకరాన్ని ఆమె జయలలిత ఉన్నప్పుడు పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ శశికళ మళ్ళీ తీసుకున్నారు.
రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేయాలి. ప్రయత్నం చేయాలి. మా పార్టీ బీజేపీకి మద్దతు ఉందని ఐటీ పోతే ఈడీ ఏ విధంగా అక్షర సత్యం. ఎందుకంటే మోడీ గారి బంగారు పంజరంలో రామచిల్కల్లాగా ఈడీ గాని ఐటీ గాని సిపిఐ ప్రభుత్వంలో వారు ఉన్నప్పుడు ఇప్పుడు రైట్స్ ప్రతిపక్షాల మీద అవుతాయి. అంటే వారు రమ్మన్నప్పుడు బయటకు వస్తే మాజీ సభ్యురాలు పులివెందులకు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి భార్య గారు, అలాగే విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత శ్రీ జగన్ గారి మాతృమూర్తి శ్రీమతి విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా అందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు వారికి ఆయుర్వేదాన్ని ఇవ్వాలని, ఇంకా ప్రజా సేవలో ఎక్కువ సేవ చేయాలని కోరుకుంటున్నాను. నిజమైన మాతృమూర్తి ఆమె. కొడుకును వీరుడిగా పెంచుతాం. అందుకని లక్ష్మీభారతి గారు, శారద గారు, ఆంజనేయ రెడ్డి గారు, గారు, పరువురు బొప్పరాజు వెంకటేశ్వర గారు, అందరికి కూడా ధన్యవాదాలు. కాదు, శరత్ కుమార్ గారు సపోర్ట్ ఇవ్వగానే ఇంటనే ఐటీ ఇది నేటి వార్తా.